బాయిలోనే బల్లి పలికే, బాయిలోనే బల్లి పలికే. ఈ పాట ఫుల్ ట్రెండింగ్ పాట గదా! యూట్యూబ్‌లో అయితే కొన్ని మిలియన్ వ్యూస్ తోటి ఈ పాట దూసుకుపోతాంది. ఎక్కడ గాని, ఏ దావత్‌ల గాని, గ్యాదరింగ్‌ల గాని ఇదే పాట ఇనిపిస్తాంది. ఇంత ఫేమస్ అయిన ఈ పాట చుట్టూ కాంట్రోవర్సీస్ కూడా చాలా ఎక్కువైనాయి. రీసెంట్‌గా అయితే ఈ పాట ఒక మరాఠీ పాటకు రీమేక్ అని, మంగ్లీ ఈ పాటను కాపీ జేసి యూట్యూబ్‌లో రిలీజ్ జేసి మస్తు పైసలు సంపాదిస్తాంది. మస్తు ఫేమస్ అయితందని చాలా కాంట్రోవర్సీస్ అయితే మనం వింటున్నాం, చూస్తున్నాం. యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఎక్కడ ఇదే ఈ పాట గురించే ఈ కాంట్రోవర్సీ ట్రెండ్ అయితాంది. దీని మీద సాక్షి వాళ్ళు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రీసెంట్‌గా రిలీజ్ జేయడం జరిగింది. అదేంటిదంటే ఒరిజినల్‌గా ఈ పాట 'బాయిలోనే బల్లి పలికే' పాట మంగ్లీయే ప్రొడక్షన్ జేసింది. లోకల్‌లో వాళ్ళే ఆర్టిస్టులు. ఒరిజినల్‌గా ఈ పాట మంగ్లీదే. ఈమె ఎక్కడి నుండి ఇన్‌స్పిరేషన్ గాని, కాపీ కానీ చేయలేదు అన్న విషయాన్ని క్లారిఫై చేస్తూ సాక్షి వాళ్ళైతే ఒక న్యూస్ ఆర్టికల్ రాసిల్లు. అండ్ ఈ పాట రాసింది గూడా జగిత్యాల జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ కమల్ ఇస్లావత్ గారు. ఈయనే పోలీస్ కళా బృందంలో ఒక సభ్యుడనమాట. ఈయన 1000కి పైగా ప్రదర్శనలిచ్చి ఒక రికార్డ్ గూడా క్రియేట్ జేషిండు. అండ్ 80కి పైగా పాటలు రాషిల్లు. ఇగ ఈ మరాఠా పాట ఏదైతే ఉందో దాంట్లో ఆర్టిస్టులైన ఈ యతిన్ వదన్ అండ్ కాజల్ వీళ్ళిద్దరూ గూడా మంగ్లీ పర్మిషన్ తీసుకొని ఈ పాటను వాళ్ళు గూడా అఫీషియల్‌గా రిలీజ్ జేషిల్లు. నేను గూడా ఈ పాటకు సంబంధించి ఈ విషయాన్ని క్లారిఫై చేసుకున్నా. ఒరిజినల్‌గా ఫస్టు మంగ్లీ అప్‌లోడ్ జేషింది యూట్యూబ్‌లో అయితే. దాని తర్వాతనే ఈ మరాఠా సాంగ్ అప్‌లోడ్ అయింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా నేను ఇక్కడ ఏస్తా. సో, ఇతర పాటల సంగతి ఎట్లున్నప్పటికీ గూడా ఈ పాట మట్టుకు మంగ్లీ మాత్రం ఎటువంటి కాపీ చేయలేదన్న విషయం అయితే అర్థమైతుంది. ఈ పాట మీద, ఈ పాట చుట్టూ ఉన్న కాంట్రోవర్సీస్ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.